ఏపీలో రైలు ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక. దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఈ నెల 9 నుంచి 25 వరకు ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ప్రాంతాలకు 48 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చారు. తిరుపతి నుండి హిసార్ మధ్య బుధ ఆదివారాల్లో 12 రైళ్లు నడుస్తాయి. నర్సాపూర్ తిరువన్నమలైకు బుధ గురువారాల్లో 16 రైళ్లు అందుబాటులో ఉంటాయి. కాచిగూడ నుండి తిరుపతి మధ్య గురు శుక్రవారాల్లో 8 రైళ్లు నడుపుతారు. తిరుపతి హిసార్ మధ్య బుధ ఆదివారాల్లో 12 రైళ్లు నడుస్తాయి. ఈ రైలు తెలంగాణలోని సిర్పూర్, కాగజ్ నగర్, వరంగల్, ఖమ్మంలో ఆగుతుంది. ఏపీలోని విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి స్టేషన్లలో ఆగుతాయి. నర్సాపురం నుండి తిరువన్నామలై మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నారు. ఈ రైలు 07219 నెంబర్తో జూలై 9, 16, 23, ఆగస్టు 6, 13, 20, సెప్టెంబర్ 3, 24 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు నర్సాపురం రైల్వే స్టేషన్లో మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4:55 అరుణాచలం చేరుకుంటుంది. ఈ రైలు 07-220 తిరుగు ప్రయాణంలో జూలై 10, 17, 24, ఆగస్టు 7, 14, 21, సెప్టెంబర్ 4, 25 తేదీల్లో అరుణాచలం నుంచి నడుస్తుంది. ఈ రైలు అరుణాచలంలో ఉదయం 11 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 2 గంటలకు నర్సాపురం వస్తుంది. ఈ ప్రత్యేక రైలు ఏపీలోని పాలకొల్లు, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరులో ఆగుతుంది. అనంతరం తమిళనాడులోని కాట్పాడి, వేలూరు రైల్వే స్టేషన్లలో హాల్ట్ ఇచ్చారు. ఈ రైలులో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, జనరల్, సెకండ్ క్లాస్ కోచ్లు అందుబాటులో ఉంటాయి. రైలు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు అధికారులు. అవసరమైన వాళ్ళు ఈ రైళ్లలో టికెట్ బుక్ చేసుకోవచ్చని తెలిపారు.